హలో ఫ్రెండ్స్, కృష్ణుడి కాలయవనుడి యుద్ధం గురించి మీకు తెలుసా? ఈ రోజు ఈ వీడియోలో కాళీయ మర్దనం గురించి చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మీ సపోర్ట్ గా నా ఈ వీడియోని లైక్ చేయండి చాలు. బృందావనంలోని ప్రజలందరూ ప్రతిరోజు తాగడానికి నీటిని యమునా నది నుండి తీసుకొని వెళ్ళేవారు. గరుడికి కాలయవనుడికి అస్సలు పడదు. ఒకరోజు ఇద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది. గరుడు కాలయవనుడిని చంపబోతున్నప్పుడు కాలయవనుడు మోసం చేసి అక్కడి నుండి తప్పించుకొని బృందావనంలో ఉన్న యమునా నదిలో దక్కుంటాడు. ఎప్పుడైతే కాలయవనుడు యమునా నదిలో వస్తాడో వెంటనే ఆ నదిలో నీరు మొత్తం విషంగా మారిపోతుంది. నీరు మొత్తం నల్లగా విషంలాగా మారిపోతుంది. చుట్టుప్రక్కన ఉండే చెట్లు, గడ్డి, పువ్వులు, పళ్ళన్నీ అన్నీ ఎండిపోయి చనిపోతాయి. అటువైపుగా వెళ్తున్న పక్షులు, జంతువులు కూడా ఆ గాలి పీల్చి చనిపోతాయి. బృందావనంలో ఎవ్వరు నీటి కోసం వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి అస్సలు తిరిగిరారు. అలా కొన్ని రోజులకి చాలా మంది కనబడకపోవడంతో కృష్ణుడి తండ్రి అయిన నందుడు గమనిస్తాడు. ఒకరోజు కృష్ణుడు తన స్నేహితులతో కలిసి యమునా నది తీరంలో ఆడుకుంటుండగా కృష్ణుడి స్నేహితుడు పరిగెత్తుకుంటూ యమునా నది తీరం దగ్గరికి వెళ్తాడు. పరిగెత్తి అలసిపోవడం వలన దాహం వేసి చేతుల్లోకి నీరు తీసుకొని త్రాగుతుండగా ఆ నీరు త్రాగిన వెంటనే అతని నోటి నుండి రక్తం కక్కుతూ కృష్ణ కృష్ణ అంటూ గట్టిగా అరుస్తూ చనిపోతాడు. అతని స్నేహితుడిని రక్షిస్తాడు. తర్వాత శ్రీకృష్ణుడి కళ్ళు ఎర్రగా మారిపోతాయి. కృష్ణుడు తన శక్తులతో ఒకేసారి ప్రాణాలను తీసే అంత విషం నదిలోకి ఎలా వచ్చిందో చూద్దామని ఇతనిని ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి మెల్లగా యమునా నదిలోకి నడుచుకుంటూ వెళ్తాడు. వాళ్ళ స్నేహితులందరూ కృష్ణుడికి ఏమైనా అవుతుందే ఏమో అని భయపడుతూ నందుడి ఇంటికి వెళ్లి జరిగింది మొత్తం చెప్పి ఇప్పుడు కృష్ణుడు ఆ నదిలోకి వెళ్తున్నాడు అని చెబుతారు. వెంటనే నందుడు, అతని భార్య యశోదాదేవి, అలాగే బృందావనంలో ఉన్న అందరూ కూడా కృష్ణుడికి ఏమవుతుందో అని భయపడుతూ యమునా నది దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కృష్ణుడు అలా నడుచుకుంటూ యమునా నదిలోకి వెళ్తుండగా కృష్ణుడిని ఒక తోక చుట్టేసి క్రిందకి లాగుతుంది. నీటి లోపల గట్టిగా నవ్వుతూ, రా కన్నయ్య రా, నీ వాహనమైన గరుడు నన్ను చంపాలని చూస్తుంది. నువ్వు దీనిని ఆపగలవు, కానీ నువ్వు ఆ పని చెయ్యలేవు. అలాంటిది నేను నిన్ను చంపేస్తే గరుడు బాధతో ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుడు ఈ భూమిని నేను నా స్వంతం చేసుకుంటాను అని నవ్వుతుంది. కృష్ణుడు మెల్లగా నవ్వుతూ, కాలయవనుడా, నువ్వు నన్ను పట్టుకున్నావు అని అనుకుంటున్నావు కదా, నిజానికి నువ్వే నా ఉచ్చులో ఇరుక్కున్నావు. ఈ రోజు నీ పాపాలకు విముక్తి నేను కలిగిస్తాను. ఈ యమునా నదిని నీ విషంతో కాదు, నీ రక్తంతో నింపేస్తాను. ఈ రోజు నిన్ను నా నుండి ఎవరు కాపాడలేరు అని ఒక్కసారిగా కృష్ణుడి శరీరాన్ని చుట్టేసిన కాలయవనుడిని తోక నుండి విడిపించుకుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన బృందావన ప్రజలు ఎంతగానో బాధపడతారు కృష్ణుడి కోసం. కాలయవనుడు కోపంతో తన 100 పడగలు చాచి కృష్ణుడి వైపు విషం మొత్తం వదులుతాడు. కృష్ణుడు మాత్రం నవ్వుతూ తన వేణువును ఒక సుదర్శన చక్రం లాగా గిరగిర తిప్పుతూ ఆ విషాన్ని మొత్తం తిప్పి కొడతాడు. కాలయవనుడు తన కళ్ళని ఎర్రగా చేసి తన 1000 పడగలతో కృష్ణుడిని కాటువేయడానికి చాలా ప్రయత్నిస్తాడు. కానీ కృష్ణుడు తప్పించుకొని కాలయవనుడిపై కృష్ణుడు ముఖం మీద గుద్దుతూ ఉంటాడు. అలా ఒక్కో గుద్దు పడుతూ ఉంటే కాలయవనుడు రక్తం కక్కుతూ ఉంటాడు. అలా వాళ్ళిద్దరి మధ్య కఠోరమైన యుద్ధం జరుగుతుంది. అలా కొంత సమయానికి కాలయవనుడు అలసిపోతాడు. అప్పుడు కృష్ణుడు నవ్వుతూ వేగంగా వెళ్లి కాలయవనుడి తల మీద నిలబడతాడు. కృష్ణుడు కాలయవనుడి తల మీద నిలబడి కృష్ణా నది నుండి పైకి వస్తాడు. వేణువును వాయిస్తూ ఉండడం చూసి బృందావన ప్రజలు అందరూ సంతోషిస్తారు. కృష్ణుడు కాళీయ తల మీద నాట్యం చేయడం మొదలు పెడతాడు. ఆ నాట్యమే కాళీయ మర్దనం. అలా నాట్యం చేయడంతో కాళీయ గర్వం తొలగిపోతుంది. అలాగే కాళీయ కృష్ణుడి పాదం తగలడం వలన కాళీయ చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అది చూసిన దేవతలందరూ పూల వర్షం కురిపిస్తారు. కాలయవనుడు మాత్రం నొప్పిని భరించలేకపోతాడు. ఇక అతను మరణిస్తాడేమో అని అతని భార్యలు అక్కడికి వచ్చి కృష్ణుడికి నమస్కరించి, దయచేసి మా భర్తను ప్రాణాలతో వదిలేయండి అని. కృష్ణుడు వాళ్ళ మాటలు విని కరిగిపోయి, మీరు ఆ విష్ణు అని తెలుసుకోలేకపోయిన మూర్ఖుడు మా భర్త అని ప్రతిమలాడుతారు. కాలయవనుడి తల మీద నుండి దిగిపోయి ప్రాణభిక్ష పెడతాడు. ఓ కాళీయ, నువ్వు వెంటనే యమునా నదిని విడిచిపెట్టి వెళ్ళిపో. అలాగే మనుషులు ఎక్కడా లేని చోటకి వెళ్ళిపో. అలాగే నా పాదముద్రలు నీ మీద పడ్డాయి, వాటిని గరుడ చూసి ఇక నీ జీవితంలోకి రాడు. ఈరోజు పంచమి,
ఈ రోజు మనుషులు ఎవరైనా నీకు పాలతో పూజ చేస్తారో వాళ్ళకి నువ్వు రక్షణగా ఉండాలి అని చెప్పి మాట కూడా తీసుకుంటాడు. వెంటనే కాళియ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఫ్రెండ్స్ కృష్ణుడికి కాలయవనుడికి జరిగిన యుద్ధం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.